ప్రభుదేవ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ ఫ్లాష్ బ్యాక్. అయితే ప్రభుదేవ గారు ఈ ఫ్లాష్ బ్యాక్ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేస్తున్న మూవీ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. అయితే ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ ఈ మధ్య రిలీజ్ అయింది. అయితే ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీతో ప్రభుదేవ గారికి ఒక మంచి హిట్ కూడా వచ్చింది. అయితే ప్రభుదేవ గారు ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ ఫ్లాష్ బ్యాక్ మూవీలో యాక్ట్ చేస్తున్నారు ప్రభుదేవ గారు. చూడాలి ప్రభుదేవ గారికి ఈ ఫ్లాష్ బ్యాక్ మూవీతో కూడా ఒక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ ఫ్లాష్ బ్యాక్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ప్రభుదేవ గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ ఫ్లాష్ బ్యాక్ మూవీ మంచి హిట్ అవుతుంది అని అంటున్నారు ప్రభుదేవ గారు. చూడాలి ప్రభుదేవ గారికి ఈ ఫ్లాష్ బ్యాక్ మూవీతో కూడా ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ ఫ్లాష్ బ్యాక్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఫ్లాష్ బ్యాక్ మూవీని డైరెక్ట్ చేస్తుంది డాన్ శాండీ, ఇంకా ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది రమేష్ పి పిల్లై. అలానే ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ శామ్ సిఎస్, ఇంకా ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది ప్రభుదేవ, అనసూయ భరద్వాజ్, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. అయితే అనసూయ భరద్వాజ్ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ ఫ్లాష్ బ్యాక్. అయితే అనసూయ భరద్వాజ్ గారు ఈ ఫ్లాష్ బ్యాక్ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ పుష్ప 2. అయితే ఈ పుష్ప 2 మూవీ ఈ మధ్య మంచి హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయింది. అయితే పుష్ప 2 మూవీ రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయింది. అయితే పుష్ప 2 మూవీతో అనసూయ భరద్వాజ్ గారికి ఒక మంచి హిట్ కూడా వచ్చింది. అయితే అనసూయ భరద్వాజ్ గారు పుష్ప 2 మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ ఫ్లాష్ బ్యాక్ మూవీతో మన ముందుకు వస్తున్నారు అనసూయ భరద్వాజ్ గారు. చూడాలి అనసూయ భరద్వాజ్ గారికి ఈ ఫ్లాష్ బ్యాక్ మూవీతో కూడా ఒక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ ఫ్లాష్ బ్యాక్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఫ్లాష్ బ్యాక్ మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ ఫ్లాష్ బ్యాక్ మూవీ మంచి హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. అయితే ఫ్లాష్ బ్యాక్ మూవీ టీం ఈ మధ్య ఒక చిన్న టీజర్ని విడుదల చేసింది. అయితే దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా ఈ ఫ్లాష్ బ్యాక్ మూవీ మంచి హిట్ అవుతుంది అంటున్నారు మూవీ టీం. అయితే ఫ్లాష్ బ్యాక్ మూవీని ఈ ఇయర్ లోపు రిలీజ్ చేస్తాము అని అంటున్నారు మూవీ టీం. చూడాలి ఫ్లాష్ బ్యాక్ మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది. అలానే ఫ్లాష్ బ్యాక్ మూవీతో ప్రభుదేవ గారికి ఇంకా అనసూయ భరద్వాజ్ గారికి ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ ఫ్లాష్ బ్యాక్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.